ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణల వేదికగా టీ హబ్ ఈరోజు పేరుగాంచింది. అనేక ఆవిష్కరణలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఆవిష్కరణలు చేసేటువంటి ఇంజనీర్లందరూ కూడా క్రిమినల్ వేస్టా? నీ మీద 89 కేసులు ఉన్నాయి, దాంట్లో 76 తీవ్రమైనటువంటి ఆరోపణలు కలిగినటువంటి కేసులు ఉన్నాయి. మరి నిజంగా ఎవరైనా క్రిమినల్ ఉన్నారు అంటే, అతిపెద్ద క్రిమినల్ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పోయింది, రియల్ ఎస్టేట్ పోయింది. ఇప్పుడు దీనివల్ల ఈ ఉన్న ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సర్వీసెస్ ఇండస్ట్రీ కూడా పోతే రాష్ట్రం మొత్తం దివాలా తీసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే బేషరతుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. జాబ్ అప్లికేషన్ రాయరాదు అన్నావు కదా, కొడంగల్లో నామినేషన్ అప్లికేషను తప్పకుండా 1,00,000 మంది ఇంజనీర్లు రాస్తారు, తప్పకుండా పోటీ చేస్తారు, నీ మీద నిన్ను ఓడించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే మరి క్షమాపణ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడానికి ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోని నిరుద్యోగులను, తెలంగాణలోని పట్టభద్రులను, తెలంగాణలోని ఇంజనీర్లందరినీ ఇవాళ పగబట్టినట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇంజనీర్లను అవమానపరిచే విధంగా తెలంగాణ ఇంజనీర్లు క్రిమినల్ వేస్ట్ అని చెప్పి మాట్లాడిండో సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మానవ వనరులు ఎక్కడుంటే పరిశ్రమలు అక్కడ ఉంటాయి. ఇవాళ కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల కాలంలో పట ఇక్కడ క్వాలిటీ ఇంజనీర్లు తయారయ్యారు కాబట్టి ప్రపంచ స్థాయి కంపెనీలు, అన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, అన్ని రంగాల్లో ఉన్న కంపెనీలు కూడా వచ్చి ఇవాళ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి తెలంగాణలో నిరుద్యోగులకు, పట్టభద్రులకు, ఇంజనీర్లకు ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తే ఇవాళ ఉద్యోగాలకు అడ్డగా ఇవాళ భారతదేశంలో ఇవాళ తెలంగాణ, హైదరాబాద్ మారితే ఇవాళ అది జీర్ణించుకోలేక సమాఖ్యాంధ్ర కుట్రలో భాగంగా ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అనడాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే తెలంగాణలో ఏ కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాయి, ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు, ఇంజనీర్లకు ఎట్లా ఉద్యోగాలు వస్తాయో ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి తను రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుండి కూడా మొత్తం క్రిమినల్ చర్యలకు పాల్పడుతూ ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే మొత్తం క్రిమినలే. ఆయనే స్వయంగా చెప్పిండు, నేను తొక్కుకుంటూ వచ్చినా అని. ఒకవైపు ఓటు నోటు కేసులో దొంగగా దొరికి జైలు జీవితాన్ని అనుభవించిన రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఆయన ఆలోచన విధానం మొత్తం కూడా క్రిమినల్ లాగా పనిచేస్తుంది. ఈ విద్యా వ్యవస్థను ఎత్తేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని చెప్పడం చాలా చిగ్గుసేటు. నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే విద్యార్థులందరూ కూడా క్రిమినల్ వేస్ట్గా కనిపిస్తూ ఉంటారు. ఇవాళ ఇంజనీరింగ్లో వేస్ట్ అయితే ఇవాళ నువ్వు ఎంసెట్ ఎందుకు నిర్వహిస్తూ ఉన్నావు? ఇంజనీరింగ్ కాలేజీకి ఎందుకు పర్మిషన్ ఇస్తూ ఉన్నావు? కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ యువతని విదేశాలకు పంపిస్తుంటే, ఉన్నత విద్య కోసం పంపిస్తుంటే ఇవాళ నువ్వు తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులు వేస్ట్ అంటున్నావు. వెంటనే బేషరతుగా వారికి ఇంజనీరింగ్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడడం చూస్తూ ఉంటే ఆయనకు విద్యా వ్యవస్థ పట్ల విద్యా మంత్రిగా ఉండి విద్యను ప్రమాణాలు పెంచాల్సింది పోయి ఏ ఒక్క ప్రమాణాలు పెంచకుండా ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తాను, ఈరోజు ₹1 ఇవ్వకుండా ఇలా క్రిమినల్ వేస్ట్ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలనే వేస్ట్ పరిపాలన, క్రిమినల్ పరిపాలన. ఇకపోతే ఇలా హైడ్రా తీసుకొచ్చి పేదల ఇల్లులో కొడుతున్నాడు. క్రిమినల్ వేస్ట్ పరిపాలన ఆయన చేస్తున్నదంతా. సోషల్ వెల్ఫేర్ విద్యార్థులందరూ చనిపోతా ఉన్నారు. నిరుద్యోగుల క్యాలెండర్ తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాలు దాటినా ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని అడిగితే వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వారిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రికి పరిపాలన మీద కావచ్చు, ఈ విద్యా వ్యవస్థ మీద కావచ్చు, తెలంగాణ పట్ల కావచ్చు, తెలంగాణ వాదం పట్ల కావచ్చు ఏమాత్రం గౌరవం లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల మీద అనుచిత వ్యాఖ్యలు వెనుకకు తీసుకొని వారికి బేషరతున క్షమాపణ చెప్పాలి. ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీని ప్రమోట్ చేసే వ్యూహంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులందరినీ కూడా క్రిమినల్ వేస్ట్, వాళ్ళకి స్కిల్ లేదు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు అనడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో 2,70,000 ఉన్నటువంటి ఐటీ ఉద్యోగుల సంఖ్య బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల హయాంలో 9,47,000 పెరిగింది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పైన ప్రపంచ మేటి టెక్నాలజీ సంస్థలందరికీ కూడా ఉన్నటువంటి నమ్మకమే దీనికి నిదర్శనంగా మేము చెప్తా ఉన్నాం. గూగుల్, మెటా, ఊబర్ ఇట్లాంటి యాపిల్ లాంటి సంస్థలన్నీ కూడా, అమెజాన్ లాంటి సంస్థలన్నీ కూడా వాళ్ళ అతిపెద్ద కార్యాలయాన్ని మన హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినాయి. ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరుల మీద నమ్మకంతోనే ఇట్లాంటి
తెలంగాణ గ్రాడ్యుయేట్స్ని క్రిమినల్ వేస్ట్గా అన్నటువంటి ఆ క్రిమినల్ మెటీరియల్ ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, అన్కండిషనల్గా అపాలజీ చెప్పాలి. అవగాహన లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టయితే రాహుల్ గాంధీ గారు స్పందించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.